శుభమస్తు. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే, కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువై ఉన్నాడు. వెళదాం, చూద్దాం. ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు. మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం 12 ఏళ్లకు ఒకసారి శిఖర స్నపనం నిర్వహిస్తారో, పుష్కరాలు నిర్వహిస్తామో, అదేవిధంగా 13 సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే, ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే. అటువంటి తరుణం 2026వ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరమే. కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది. 2013వ సంవత్సరం అనంతరం ఇదే 2026వ సంవత్సరం వచ్చే సంవత్సరం. కైలాసం వెళదాం అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధన్యమైనట్లే. అమ్మా నాన్న ఉన్నారా? వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు, వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది. వెళ్ళగలమో లేదో. 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం, అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో. ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు, 13 సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కనుక హర హర మహాదేవ, శంభో శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం, కైలాస పరిక్రమ చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి కార్తీక మాసపు శుభాకాంక్షలు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. అబ్బాయి, కార్తీక మాసంలో 17వ అధ్యాయం గురించి, అదేవిధంగా ఈ 17వ రోజు చేయవలసిన దాన ధర్మాల గురించి కాస్త వివరిస్తారా గురుగారు? 17వ రోజు అనేసరికి కార్తీక పురాణంలో ఇక పద్మపురాణ సంబంధితమైన కథలన్నీ వచ్చి చేరుతూ ఉంటాయి. ధనలోభుడు అనే ఒకానొక వ్యక్తి లోభత్వంతో ఎవరికి ఏది దానం ఇవ్వక అంతా దాచుకొని నాదే 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 అనడంతో ఋషులు కొందరు అడవిలో ఎండిపోయిన చెట్టుగా బ్రతకవలసింది, నిష్ప్రయోజనంగా బ్రతకవలసింది అనే శాపాన్ని ఇచ్చారు. ఒక వ్యక్తి తన జీవితం ఎందుకొరకో ప్రయోజనం తెలుసుకుని బ్రతకాలి. ఎవరైనా ఏ పని చేసినా ఆ పనికి ఒక ప్రయోజనం ఉండి తీరాలి. ఓ సినిమా చూస్తున్నారు, ప్రయోజనం ఏమిటి? ఓ క్రికెట్ చూస్తున్నారు, ప్రయోజనం ఏమిటి? నాకేంటి? ఈ ఊహ పెంచుకోకపోతే ప్రయోజనం ఉండదు. నాకేంటి దగ్గరే ఆగిపోతే స్వార్థం పెరుగుతుంది. మనకేంటి అందరినీ కలుపుకుంటే. ఋషులలో ఒక్కరుండరు, 7 ఋషులు కలిసి ఉంటారు. అలాగే నాకేంటి అని కాకుండా మనకేంటి అనే ఆలోచన పెంచుకుంటే వ్యక్తి మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్కి ప్రయాణం చేస్తున్నాడు. ఉన్న చోట నుంచి ఉన్నత స్థానానికి ప్రయాణం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసానికి సంబంధించిన ఆకాశ దీపం వెలిగించే నిమిత్తమై ఈ ధనలోభుడు ఒక ఎండిపోయిన కొయ్యగా మారినప్పుడు ఆ కొయ్యను తెచ్చి వేరే ఋషులు కొందరు మతంగ మహర్షి ఆశ్రమంలో నాటి దీపారాధన చేశారు. ధనలోభుడికి శాప విమోచనం కలిగింది. తన స్వస్వరూపం తనకు కలగడంతో పూర్వజన్మ సుకృతంగా కార్తీక మాస మహాత్మ్యాన్ని వినే నిమిత్తమై ఆ ఋషులందరికీ నమస్కారం చేశాడు. 17వ నాటి కథలో ఆ ధనలోభుడికి కార్తీక మాస మహాత్మ్యాన్ని బోధించిన ఆ మహర్షి అంగిరసుడు. గురుగారు వైదిక జ్ఞానం తెలిస్తే
అంగిరసో వై సత్రమాసత. అంగిరసుడు సత్రయాగం చేసేటటువంటి చోట బ్రాహ్మణులతో కలిసి అనేక పురాణ కాలక్షేపాదులు చేస్తూ మహర్షి, సమస్తము తెలిసినవాడు, వేదాంతి, వేత్త, సప్తఋషులలో చిన్నవాడు. ఇంద్రుడికి బదులుగా ఇంద్రుడు ఎక్కడో ఏదో శాపవశాత్తు కొంతకాలం ఎక్కడో ఉండవలసి వచ్చినప్పుడు నహుషుడు అనే అతడిని తెచ్చి అందరూ ఇంద్రుడిగా రాజ్య ప్రతిష్టాపన చేయించే నిమిత్తమై ఇంద్ర పదవికి అభిషిక్తుడిని చేస్తారు. కుటిలత్వం వచ్చిన కారణంగా సప్తఋషుల చేత ఆ నహుషుడు తన పల్లకీని మోయించుకుని వెళుతూ ఉంటే, అది కూడా ఒక కథ. శచీదేవి ఆహ్వానం, ఏ విధంగా ఇది తగ్గించాలా, ఇదంతా మహాభారతంలో వచ్చే కథ. సప్తఋషుల చేత తన పల్లకీని మోయించుకుంటున్నాడు నహుషుడు. అందులో పొట్టివాడు అంగిరసుడు. పొట్టివాడు కాబట్టి ఆ బోయిలుగా మారిన ఈ 7గురిలో అటువైపుగా ఉండే పల్లకి కాస్త వంగింది. నహుషుడు ఇంద్ర పదవి అహం కాలిలో ఇలా తాకి సర్ప సర్ప అన్నాడు. సర్ప అంటే కదులు కదులు అని అర్థం. అంగిరసుడు ఇలా అని చూశాడు, అంత చాలు. నిజంగానే ఆ నహుషుడు సర్పం అయిపోయాడు, కొండ చిలువ అయిపోయాడు, భూమి మీద పడిపోవాల్సి వచ్చింది. మహాభారత కథ. ఎందుకు జ్ఞాపకం చేశానంటే, పొట్టివాళ్లకు చాలా తెలివితేటలు ఉంటాయి. మన వాళ్ళు అంటారు, పొట్టివాడు మాకు గట్టివాడు అని. అంగిరసుడు అలాంటి వాడు. ఈ ధనలోభుడికి ఆ అంగిరసుడు వేదాంతం బోధించాడు. నీ దగ్గర డబ్బుంది, నీ పిల్లలు బుద్ధిమంతులైతే నీ డబ్బును ఆశించరు. నీ పిల్లలు దుర్మార్గులు, నీ డబ్బు మిగిల్చరు. అలాంటప్పుడు ఆ డబ్బు మీద నీకు వ్యామోహం ఎందుకు? నీకు ఎంత అవసరమో నీవే నిర్ణయించుకో. అంత మాత్రమే, అంత మేరకే సముపార్జన చెయ్యి. గురుగారు, ప్రతి నిమిషానికి 2 ప్రయోజనాలు ఉంటాయి. క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. నిమిషాన్ని ఖర్చు పెట్టి జ్ఞానమైనా సంపాదించాలి, ధనాన్నైనా సంపాదించాలి. ఉపనిషద్ వాక్యం ఏం చెబుతుంది అంటే, అన్నాన్ని సముపార్జించండి, ధనాన్ని సంపాదించండి, పంచుకోండి. పంచుకోకపోతే పాపం పెరుగుతుంది. ఒక్క మాటగా చెప్పుకోవాలి అంటే, అంగిరసుడు చేసిన ఆ బోధ చాలా గొప్పది. నీకేదో ఆనందం కలిగింది, చాలా సుఖపడిపోతున్నావు, నీ పుణ్యం తగ్గిపోతుంది అని అర్థం. నీకు చాలా దుఃఖం కలిగింది, నీవు చేసిన పాపం కరిగిపోతుంది అని అర్థం. ధనలోభుడు ధనాన్ని పెంచుకున్నాడు, పుణ్యం తగ్గిపోతూ వచ్చింది. పుణ్యం పోగానే చెట్టుగా మారవలసి వచ్చింది. దుఃఖం కలిగింది, అయ్యో ఎంత పాపం చేశాను, ఎంత కష్టపడ్డాను, ఏం చేశాను, యో యో యో. పాపం తగ్గింది, 2 తగ్గేవే. పాపం తగ్గితే పుణ్యబలం దానంతట అదే త్రాసుల వల్ల పెరుగుతుంది. గురుగారు, కనుక అంగిరసుడు చేసిన ఈ బోధ తత్వబోధ. ఈ రూపంలో చేశాడా, ఈ ఉదాహరణతో చేశాడా అని కాదు, ఈ ఉదాహరణలన్నీ కూడా మీకోసమే. అంగిరసుడు చేసిన ఆ తత్వబోధ శరీరాన్ని ఉపాధిగా చేసుకొని జీవుడు ఇందులో సుప్రతిష్ఠితమై ఉన్నాడు. జీవుడిని ఉద్ధరించే నిమిత్తమై నీవు చేసే ప్రతి పని ప్రయోజనకరంగా ఉండాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, అలాంటి బోధ అది. ఎవరైనా తమ జీవితానికి, తమ బ్రతుకుకు ఉండే ప్రయోజనం తెలుసుకొని బ్రతకాలి. ప్రయోజనం తెలియకుండా బ్రతికేస్తే అన్నీ బతుకుతూ ఉంటాయి, మనము బతుకుతూ ఉంటాం. ప్రయోజనం లేని పని చేయకూడదు, ఇది శాస్త్ర ప్రమాణం. ప్రాచీన కాల ఋషులు ఎవరు కూడా ప్రయోజనం లేని పని చేయలేదే. ఏ ఋషి కూడా మార్నింగ్ వాక్ వెళ్ళిన ఉదాహరణలు లేవు. ఋషులందరూ ఉదయమే లేచి స్నానం చేసి తపస్సు చేసేవారు, భోజనం మితంగా తీసుకునేవారు. కుంభాలు తినేసి జీర్ణం గాక మార్నింగ్ వాక్కు విశ్వామిత్రుడు వెళ్ళలేదు, సాయంత్రం మళ్ళీ వాకింగ్ చేయాలి అంటూ వశిష్ఠుడు పోలేదు.
ప్రయోజనం లేని పని వాళ్ళు చెయ్యలేదు, అది ముఖ్యం. అంగిరసు చెప్పిన బోధ కూడా అదే, ప్రయోజనం తెలుసుకుని పని చెయ్యాలి, అది విశేషం. గురుగారు, మరి 17వ రోజు మనం ఎందుకు దానంలో ఈ పుస్తకం మీద ఇస్తున్నాం అని చెప్పంటారు గురుగారు? పుస్తకం జ్ఞాన భాండాగారం గురుగారు. ఒక పుస్తకం అంటే ఒక ప్రపంచం. ఒక పుస్తకాన్ని ఇలా చేతిలో పట్టుకున్నాం, కొన్ని వేల పాత్రలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎన్ని పాత్రలో, ఎన్ని సన్నివేశాలో, ఎన్ని దృశ్యాలో. గురుగారు, ఒక పాత సినిమా కథ ఒకటి ఉంటుంది, అందులో ఒక హాస్య పాత్రధారి గొప్ప కథా రచయిత కథ వ్రాయడం కోసం కలం చేతబుచ్చుకొని కాగితం పట్టుకొని ఇలా ఒక వాక్యం వ్రాస్తాడు. ఒక చక్రవర్తి అనగానే చక్రవర్తి వేషంలో ఒక పాత్రధారి, ఒక విద్యార్థి వచ్చి నిలుచుంటాడు. అలా ఎందుకు రాస్తున్నావు నా పాత్ర? హాస్యం సృష్టించే నేపథ్యంలో పుస్తకం విలువ చెబుతాడు ఈ రచయిత. మహానుభావుడు కొడవటిగంటి కుటుంబరావు గారు అనే ఒక గొప్ప కథా రచయిత చదువు అనే పుస్తకం రాశాడు. ఏదైనా చదవండి, శ్రద్ధతో చదవండి. మీ భావాలు అందులో ఉన్నాయా అని వెతకకండి, పుస్తకాన్ని పుస్తకంలాగా చదవండి. మీ భావాల కోసం వెతికితే ఆ పుస్తకం వెంటనే నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు, మీరు ఎదగరు. మీకున్న భావం ఒకటి ఉంది కాబట్టి అది ఆ పుస్తకంలో ఉంటే చదువుతారు, కొత్త విషయం తెలుసుకోరు, ఇక మీకు ఎదిగే అవకాశం ఎక్కడ? పుస్తకాన్ని పుస్తకంలాగా చదవాలి అని చెప్పడం కోసమే కార్తీక మాసంలో పఠనాభ్యాసం పెంచాలి, పఠనాసక్తి కలగాలి. శ్రీరామాయణం, భారతం, భాగవతం ఒక పుస్తకం చాలదా? ఇన్ని పుస్తకాలు ఎందుకు రాశారు మన వాళ్ళు? వేదం 4, మళ్ళీ వాటికి ఆరణ్యకాలు, మళ్ళీ వాటికి బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, వ్యాఖ్యానాలు, వేదాంతాలు, దర్శనాలు. ఇదంతా మా వల్ల కాదండి. ఇతిహాసాలు, రామాయణ భారతాలు, అబ్బో 1,00,000 శ్లోకాలు, 1,08,800 శ్లోకాలు భారతం, ఇవన్నీ పురాణాలు 18. అంత పెద్దది మేము చదవమండి. ఉపపురాణం కార్తీక పురాణం చదవండి, శివపురాణం చదవండి, కైలాసం గురించి నేర్చుకోండి. ఇది కూడా కాదండి, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రం, లక్ష్మీ సహస్రం, శివసహస్రమైన విష్ణు సహస్రమైన 2 మహాభారతంలోనివే, భగవద్గీత మహాభారతంలోనిదే. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకునే నిమిత్తమై పొరపాటుగానైనా చేతిలో ఒక పుస్తకం ఉంటే ఎప్పుడైనా ఒకసారి ఇలా తెరిచి చూస్తారు. టేబుల్ మీద ఒక పుస్తకం ఉంటే ఇంటికి వచ్చిన అతిథులు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, బడి నుంచి రాగానే బ్యాగ్ అక్కడ వేసి అలా కూర్చున్నాక అలా చేతికి తీసుకుంటారు. ఒక పుస్తకమో దినపత్రిక. పఠనాభ్యాసం పెంచాలి, ఇలా టిక్కు కొట్టే అభ్యాసం కాదు. ఇది ఈనాడు వచ్చింది, ఆనాడు కాదు. ఆ పఠనాభ్యాసం పెంచడం కోసమే కార్తీక మాసంలో విధియ తిథి నాడు పుస్తకాలు దానం చేయండి అన్నారు. ఆ పుస్తకం ఏదో ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధితమైనది అయితే వ్యక్తిత్వ వికాసానికి చక్కటి నేపథ్యం ఏర్పడుతుంది, వేదిక కలుగుతుంది. ఎందుకు లవకుశులు ఇలా ఉన్నారు, కుశలవులు ఇలా ఉన్నారు, ఎందుకు రాముడు ఇలా ప్రవర్తించాడు, ఇలాంటి జ్ఞానమంతా పెరగాలి, పుస్తకాలు చదవాలి గురుగారు. ఇది అందుకోసమే పుస్తక దానం శ్రేష్టం అన్నారు. అద్భుతం. ఒక్క పుస్తకం అంటే ఒక ప్రపంచం. వందలాది మంది జీవితాలను ఒక్క చోట మనం చూడవచ్చు, మంచి చెడు తెలుసుకోవచ్చు, మనం వ్యక్తిత్వాన్ని పెంచుకోవచ్చు. గురుగారు, 17వ రోజు యొక్క అధ్యాయము, అదేవిధంగా పుస్తక దానం గురించి చాలా విశేషంగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదం గురుగారు. కృష్ణార్పణం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.